మిత్రులందరికీ జై శ్రీరామ్. శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ సంబంధించినటువంటి ఒక సెక్యూరిటీ గార్డు చెప్పులు వేసుకొని తప్ప తాగి విధులు నిర్వర్తిస్తూ ఆలయంలో శ్రీశైల మల్లికార్జున స్వామి యొక్క దర్శనార్థం క్యూలో వేచి ఉన్న భక్తులపై పచ్చి బూతులతో విరుచుకుపడుతూ దాడి చేయడం జరిగింది. ఆ విషయాన్ని చూస్తున్నటువంటి భక్తులు కూడా ఇక చివరికి సహనం కోల్పోయాక సెక్యూరిటీ గార్డును పట్టుకొని కూడా గట్టిగా వారించడం జరిగింది. తర్వాత ఈ విషయాన్ని కూడా ఫిర్యాదు రూపంలో ఈవో గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇదే విషయాన్ని స్థానికంగా ఉంటే మన మిత్రులు భక్తులు కూడా రాష్ట్రీయ శివసేన సంస్థ దృష్టికి తీసుకోవడం జరిగింది. వెంటనే కూడా మనం స్పందిస్తూ కూడా ఇటు విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక వీడియో విడుదల చేస్తూ ఆ యొక్క విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈవో మరియు పాలకవర్గం దృష్టికి కూడా స్థానిక మిత్రుల ద్వారా మనం తీసుకుపోవడం జరిగింది. ఈ విషయంలో ఎవరైతే బాధ్యులు వారందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయాలని, లేకపోతే పెద్ద స్థాయిలో వివిధ హిందూ సంస్థలను కూడా కలుపుకొని ఉద్యమిస్తామని చెప్పేసి మనము ఆ యొక్క ఈవో పాలకవర్గం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో మేము ఇతర హిందూ సంస్థలతో మాట్లాడి కూడా ఇక ఉద్యమానికి సిద్ధమవుతున్న క్రమం లోపల కూడా ఈవో గారు మరి జరుగుతున్న విషయం పట్ల కూడా స్పందిస్తూ చర్యలు చేపడుతూ కూడా ఒక పత్రిక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఆ పత్రిక ప్రకటనలో దేవస్థానం పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన శ్రీ పి నాగేంద్రం పొరుగు సేవల వారిని తక్షణమే విధుల నుంచి తొలగించడం జరిగింది. అదేవిధంగా సదరు పొరుగు సేవల సిబ్బందిని దేవస్థానములకు సమకూర్చిన కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీస్ విజయవాడ వారిని కూడా సంజాయిష్ కోర్చు నోటీసులు జారీ చేయడం జరిగింది. జరిగిన సంఘటన తీవ్రత దృష్ట్యా క్యూ కాంప్లెక్స్ విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి వారిని కూడా క్యూ కాంప్లెక్స్ పర్యవేక్షక వారిని విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అంటూ ఒక పత్రిక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా సెక్యూరిటీ గార్డు ఈ విధంగా చేయడానికి, అదేవిధంగా ఏదైతే అధికారులు నిర్లక్ష్యం వహించాలో అన్ని చర్యలు తీసుకోవడం కూడా శుభపరిణామం. ఎందుకంటే కోట్లాది మంది హిందువుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలు అలాంటి ఆలయాల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువుల మీద ఉంది, భక్తుల మీద ఉంది. అంతకంటే ఎక్కువ మనము జీతాలు ఇచ్చి అక్కడ కాపాలగా ఉన్నటువంటి అధికారుల మీద ఇంకెక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలయ పవిత్రతను కాపాడడానికి ప్రయత్నం చేయాలి. భక్తులు కూడా మీ కళ్ళ ముందు ఏ దేవాలయంలో కూడా ఇలాంటి అవినీతి, అక్రమాలు, అదేవిధంగా అపవిత్రమైన పనులు ఏవి జరిగినా చూస్తూ ఊరుకోకుండా ప్రతిస్పందించాలి. ఖచ్చితంగా ఉద్యమించాలి, పోరాడాలి. ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు అన్నీ కూడా తీసివేసే విధంగా, అవినీతిని పారదోలే విధంగా మరి పోరాడానికి సిద్ధంగా కావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క విషయాన్ని ఈవో దృష్టికి తీసుకెళ్లి ధర్నా చేపట్టిన ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రీయ శివసేన నుంచి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇక పై కూడా శ్రీశైలం లోపల జరుగుతున్నటువంటి అన్ని విషయాల మీద కూడా మరి హిందూ సంస్థల బృందం ఖచ్చితంగా అక్కడ చేరుకుంటుంది. స్థానికంగా ప్రజల నుంచి, భక్తుల నుంచి కూడా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని భవిష్యత్తులో మరి ఇలాంటి ఘటన జరగకుండా ఉద్యమించడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. కృష్ణ గీత